కథ పేరు సంతోషం ఇంటి ముందే ఉంది. ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను కష్టపడే మనిషి, మంచి మనసున్నవాడు. కాని అతనికి ఎప్పుడూ ఒకే ఆలోచన, నిజమైన సంతోషం నాకు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఒకరోజు అతను గ్రామ పెద్దవాడిని అడిగాడు. బాబాయ్, నన్ను నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో చూపించండి. ఆ పెద్దవాడు నవ్వుతూ అన్నాడు, రామయ్య, పక్క గ్రామంలో ఉన్న జ్ఞాని దగ్గరకు వెళ్ళు. అతను నీకు సత్యం చెప్తాడు. రామయ్య వెంటనే జ్ఞాని వద్దకు వెళ్ళాడు. జ్ఞాని అతనిని చూసి, ఓ రైతూ, నీవు సంతోషం కోసం బయట వెతకడం ఎందుకు? సంతోషం నీ ఇంటి ముందే ఉంది అని చెప్పాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అది ఎలా బాబా? అన్నాడు. జ్ఞాని నెమ్మదిగా చెప్పాడు. నీవు రోజూ తెల్లవారినప్పటినుంచి నీ పొలం చూసుకుంటావు, నీ కుటుంబాన్ని ప్రేమతో పోషిస్తున్నావు, నీ శరీరానికి శ్రమ ఉన్నా మనసుకు ప్రశాంతత ఉంది. ఇది సంతోషం కాక మరి ఏంటి? ఆ మాటలు వినగానే రామయ్యకి ఒక్కసారిగా అర్థమైంది. సంతోషం దూరంలో ఉండదు, మన దైనందిన జీవితంలో, మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఆ రోజు నుండి రామయ్య ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాడు. నీతి: సంతోషం మనసులోనే ఉంటుంది. ఇతరుల కంటే ఎక్కువ కాదని, తక్కువ కాదని భావించకుండా, మనం ఉన్న దానితో సంతోషంగా ఉండడమే నిజమైన జీవితం.